ఏమని చూడడానికి ఈరోజు సమతా సన్నిధానం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూస్తే కేవలం అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రమే తీసేశారు, కానీ దానికి సంబంధించింది ఏది డ్యామేజ్ జరగలేదని ఇక్కడ తెలిసిపోతోంది. దానికి మేము అనుకునేది ఏంటంటే ఎవరైతే 26 పథకాలు నాశనం చేశారో, ఎవరైతే దళితుల యొక్క పొట్టకూటి కోసం చిన్న చిన్న ఆస్తులు కానీ ఏదన్నా కానీ సంపాదించుకున్న గవర్నమెంట్ పర్ మీద వచ్చే పథకాలన్నీ తీసేసి ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఈ పని చేశారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే 26 మంది కాదు, దాదాపు 32 మందిని చంపిన లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాటికి కనీసం ఇంతవరకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ ఉంది. అలాగే మంత్రులు 100 కోట్లు 200 300 కోట్లు సంపాదించాలనే డబ్బులు ఉంది, కానీ ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లోన్లు వచ్చే పథకాలను కేవలం నిర్మూలించడం అనేది ఒక జాతి సంబంధించిన విషయము. ఈ జాతిని ఖచ్చితంగా పైకి రాకూడదు అనే ఒక కపట ప్రేమతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి